రైట్. ఇక రాహుల్ గాంధీ లేటెస్ట్ ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది. ఆయన ఆరోపణలు నిరాధారం, అవాస్తవం అని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ చెబుతున్నట్టు సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఓట్లు తొలగించడం సాధ్యం కాదని ఈసీ పేర్కొంది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడం లేదని తేల్చి చెప్పింది. అయితే అలంద్ నియోజకవర్గంలో అనధికారికంగా కొన్ని ఓట్లు తొలగించేందుకు ప్రయత్నం జరిగిన విషయాన్ని ఎన్నికల సంఘం అంగీకరించింది. దీనిపై తామే స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తుకు ఆదేశించామని వివరణ ఇచ్చింది. స్టేట్ అప్డేట్ చూస్తే కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో విగ్రహాల నుంచి 4.54 కిలోల బంగారం మాయం కావడంపై విజిలెన్స్ విచారణ జరపాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. 2019లో బంగారు పూత కోసం విగ్రహాలకున్న గోల్డ్ ప్లేట్స్ను తొలగించినప్పుడు వాటి బరువు 42.8 కిలోలని, చెన్నైకి చెందిన సంస్థ పనిలో పాల్గొనే ముందు కేవలం 38.258 కిలోలు మాత్రమే ఉత్పత్తి అయ్యాయని, దాంతో దాదాపు 4.54 కిలోల వ్యత్యాసం ఉందని న్యాయమూర్తులు రాజా విజయరాఘవన్, జయకుమార్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బంగారు పూత పూసే సమయంలోనే బరువు తగ్గిందని గుర్తించిన ధర్మాసనం విగ్రహాల నుంచి 4.45 కిలోల గోల్డ్ మిస్ కావటంపై విజిలెన్స్ విచారణ జరపాలని ఆదేశాలు వెలువరించింది. విచారణకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పూర్తిగా సహకరించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది కేరళ హైకోర్టు. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై భారత్ స్పందించింది. జాతీయ భద్రత, ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ డిఫెన్స్ డీల్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లుగా వెల్లడించింది. పాక్ ప్రధాని షరీఫ్ బుధవారం సౌదీ రాజధాని రియాద్లో పర్యటించారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ఒప్పందంపై ఇద్దరు సంతకాలు చేశారు. ఇరు దేశాల్లో ఎవరిపైనైనా శత్రువు దాడి జరిపితే అది ఇద్దరిపైన జరిపిన దాడిగా భావిస్తామని, ఇద్దరు కలిసి ప్రత్యర్థితో పోరాడాలి అనేది ఈ డీల్లో కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో కేంద్రం విదేశాంగ శాఖ స్పందించింది. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.